ఈరోజు ఉదయకాల సమయంలో మనం దేవుని పాద సన్నిధికి రావడానికి దేవుడు మనకిచ్చిన మంచి అవకాశమును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి ఈరోజు వాక్య ధ్యానం కొరకు లేవియా కాండము 3వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావలెను. ఈరోజు మనం ధ్యానించబో అంశం ఏమిటంటే, ఇజ్రాయేలు ప్రజలైన వారు యెహోవా దేవునికి అర్పించే సమాధాన బలి గురించి మనం ధ్యానించుకోబోచున్నాం. ఈ సమాధాన బలి అనేది 2 విధాలుగా ఉండేవి. అయితే అందులో నుండి మొదటిది గోవులలో నుండి అర్పించవచ్చును, రెండవదిగా గొర్రెలలో నుండియు మేకలలో నుండియు దేనినైనను అర్పించవచ్చును. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, అర్పించబడే పశువు ఆడదాని గాని మగదాని గాని లేదా వయస్సు విషయంలో కూడా ఎటువంటి పరిమితి అనేది లేకుండెను. అటువంటి వాటిని అర్పించవచ్చును. కానీ ఒకే ఒక షరతు మాత్రం ఉండేది. అదేమనగా ఆ బలి పశువు ఏ కళంకము లేనిదై నిష్కలంకమైనదిగా ఉండాలి. ఈ బలి విషయంలో 2 విషయాలను మనం గమనించాలి. మొదటిది, ఈ బలి సమాధానము కొరకు, శాంతి కొరకు, సమృద్ధి కొరకు మరియు దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకొనుటకు అర్పించబడేది. రెండవది, ఆశీర్వాదములు పొందుకున్నందుకు దేవుడు ధన సంపదలను ఇచ్చాడని, సమాధానమును పొందుకున్నామని, అలాగే రాబోయే రోజుల్లో ఆశీర్వాదములను మేము పొందేదమని, సమృద్ధిని పొందేదమని కూడా ఈ బలిని అర్పించేవారు. అంటే ఈ సమాధాన బలి అనేది ఒకవైపున మనం చూసినట్లయితే ప్రార్థనగా ఉండేది. మరి ఈ బలిని అర్పించే వ్యక్తికి ఇందులో పాల్గొనడానికి కూడా స్వేచ్ఛ ఇవ్వబడేది. ఎందుకంటే నిబంధన చేసిన దేవునితో ఇది ఒక సంతోషకరమైన సహవాసముగా ఉండేను. ఈ సమాధాన బలి అనేది దేవునితో సమాధానమును మరియు దేవునితో ఉన్న సహవాసమును సూచిస్తుంది. మరి ఇది ఒక సంతోషకరమైన సందర్భమై ఉన్నది. దేవుడు తన ప్రజలతో కలిసి శాంతిని, సమాధానమును అనుభవించును. కాబట్టి వారిద్దరూ కలిసి ఈ బలిలో పాల్గొనటం అనేది జరిగేది గనుక ఇది ఒక స్నేహానికి ఒక సూచికగా ఉన్నది. ఈ సమాధాన బలిలో అర్పించబడిన బలి ప్రధానమైన భాగమై ఉన్నది. ఈ బలి గురించి కీర్తనల గ్రంథంలో పదే పదే ప్రస్తావించబడింది. ఎందుకంటే ఈ బలి కృతజ్ఞత బలి అయి ఉన్నది. ఒక వ్యక్తి దేవునితో సమాధాన పరచబడిన కారణముగా దేవునికి కృతజ్ఞత అర్పణను అర్పిస్తాడు లేదా అర్పించేవాడు. అలాగే ఈ బలి దేవునికి మరి మానవునికి మధ్య ఏ అడ్డంకి లేదని, ఏ ఆటంకము లేదని, ఏ శత్రుత్వము లేదని స్పష్టముగా సూచిస్తుంది. ఈ జంతువు యొక్క అంతర్గత భాగాలు బలిపీఠం మీద కాల్చబడేవి. యాజకుడు తన వంతు భాగమును తీసుకునేవాడు. అయితే మిగిలిన ఆ భాగాన్నే అర్పణను అర్పించే వ్యక్తికి ఇవ్వబడేది. అతడు ఆ మందిర ప్రాంగణములోనే దానిని తినాలి, లేదంటే యెరూషలేములోనే తినవలెను. అలాగే ఈ సమాధాన బలి వ్యక్తిగతముగా అర్పించబడేది, ఇంకా బహిరంగముగా కూడా అర్పించబడేది. ఒకప్పుడు సొలొమోను మందిరము యొక్క ప్రతిష్ఠార్పణ సమయములో 22,000 ఎద్దులు, 1,20,000 గొర్రెలు అర్పించబడ్డాయి. వ్యక్తిగతముగా అర్పించే ఈ సమాధాన బలి 3 రకాలుగా లేదా 3 విధాలుగా మనం చూడవచ్చు. ఒకటి కృతజ్ఞతార్పణ బలిగా, రెండవది దేవుని ముందు ప్రమాణము చేయడానికి బలిగా ఉన్నది, మూడవది స్వేచ్ఛార్పణ లేక ఇష్టపూర్వకంగా అర్పించే బలిగా కూడా ఈ బలి అర్పించబడేది. మొదటిదిగా కృతజ్ఞత బలి అనేది దేవుని నుండి పొందుకున్న ఆ కనికరమునకు జ్ఞాపకార్థంగా అర్పించబడేది. మరి చివరిది ఈ మూడవదిగా స్వేచ్ఛార్పణ అనేది కృతజ్ఞత హృదయముతో అర్పించబడేది. ఈ సేవను నిర్వహించడానికి నియమించబడిన యాజకుడు ఆ సమాధాన బలిలో నుండి కొంత భాగాన్ని మొట్టమొదట దేవునికి సమర్పించేవాడు. ఆ తర్వాత బలిపీఠం మీద దహించుటకు అప్పగించేవాడు. రెండవ విషయం, దాని తర్వాత భాగాన్ని ఎలాంటి వ్యక్తికి ఇవ్వబడేది అంటే, అతడు వ్యక్తిగతముగా తన కుటుంబ సభ్యులతో మరి అతని స్నేహితులతో
పంచుకోగలిగే వ్యక్తికి ఆ భాగము ఇవ్వబడేది. మూడవ భాగం. మరి మూడవ భాగాన్ని యాజకుడు తన కొరకు తీసుకునేవాడు. అర్పణను అర్పించే వ్యక్తి ఈ భోజనములో పాలు పొందుచున్నాడనో ఈ విషయం దేనిని సూచిస్తుంది అంటే ఆ వ్యక్తి దేవునితో సమాధాన పరచబడినాడని సూచించుచున్నది. అయితే ఎప్పటి వరకైతే ఆ వ్యక్తి దేవునితో సమాధాన పరచబడడో అప్పటి వరకు ఆ వ్యక్తి ఈ బలిని అర్పించలేడు. మరి ఈ బలి అనేది దేవునికి మరి మానవునికి మధ్యలో స్నేహానికి మరి శాంతికి మరియు పరిష్కారానికి ఒక చిహ్నంగా లేదా ఒక సూచనగా ఉన్నది. మరి ఇది కృతజ్ఞత అర్పణ అని లేక కృతజ్ఞత బలి అని కూడా చెప్పబడుతుంది. అదే సమయంలో మరి ఇది ఒక ప్రార్థన అని కూడా చెప్పబడుతుంది. ఎలాగనగా తన జీవితంలో తీసుకున్న నిర్ణయాలను, పెట్టుకున్న షరతులను, మరి తనకున్న ఆశలను దేవుని ఎదుట పెడుచున్న ప్రార్థనగా చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు మనం ఈ బలి గురించి చూసాము. ఇక ఇప్పుడు యేసుక్రీస్తులో ఈ బలి ఏ విధముగా నెరవేర్చబడిందో అని చూద్దాం. యేసుక్రీస్తు వెలచెల్లించిన కారణముగానే ఒక విశ్వాసికి దేవునితో సమాధాన పరచబడిందని మనం గ్రహించాలి. పాత నిబంధనలో సమాధానము కలుగునట్లు లేదా సమాధాన పడుటకు ఒక జంతువు తన ప్రాణాన్ని త్యాగం చేయవలసి వచ్చేది, లేక ఒక జంతువు తన ప్రాణమునిచ్చేది. కానీ పాపమనే కాడి క్రింద లేక పాపమనే భారము కింద అణచబడుచున్న మన కొరకు దేవుని గొర్రెపిల్ల వధించబడింది గనక ఆ పరిశుద్ధ దేవుని సన్నిధిలోనికి ధైర్యంగా మనం ప్రవేశించగలుగుచున్నాం. యేసుక్రీస్తు మన సమాధానమునకు మధ్యవర్తిగా మారాడు. ప్రభువైన యేసు మన సమాధానమై ఉన్నాడు. అయితే ఒకవేళ మనం యేసుక్రీస్తులో నిలిచి ఉన్నట్లయితేనే ఆ దేవునితో శాంతిని, సహవాసాన్ని అనుభవించగలుగుతాం. మనం ఎంత సౌభాగ్యులమై ఉన్నామో. ఒకప్పుడు మనం పరదేశులుగా ఉంటిమే, దేవునికి దూరముగా ఉంటిమే. కానీ ఇప్పుడైతే యేసుక్రీస్తు కారణముగా మనం దేవుని కుటుంబ సభ్యులుగా మార్చబడి ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నామంటే సొంత యోగ్యతతో గాని మన మంచి గుణమును బట్టి మనము నిలిచిలేము. గాని కేవలం యేసుక్రీస్తు బలియాగం ద్వారానే ఈ సౌభాగ్యము మనకు దొరికిందని మనం గ్రహించాలి. కాబట్టి మనకు కొత్త జీవితాన్ని అనుగ్రహించిన ప్రభువుకు ఎంత కృతజ్ఞతలు చెప్పాలి. మరి మనం యేసుక్రీస్తుకు సమానముగా ఎదగడానికి ఈ క్రొత్త జీవితాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. కాబట్టి ఈ విషయాలలో మనం జాగ్రత్త పడదాం. రండి మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, ఈ మంచి సమయం కొరకు, నీ వాక్యం కొరకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ఈ సమాధాన బలి కొరకు వందనాలు ప్రభువా. పాత నిబంధనలో ఒక జంతువు వధించబడేది తండ్రి. ఈ కొత్త నిబంధనలో మేము ఏ జంతువునో తీసుకురావాల్సిన అవసరం మాకు లేదు. నీవే మా కొరకు వధించబడి ఉన్నావు ప్రభువా. ఇప్పుడు ఏదైతే మేము సమాధాన పరచబడి ఉన్నామో ఆ జీవితంలో ఏ సంఘటన అయినా, ఏ విషయమైనా ఈ సమాధానము కొరకు ఏదియూ ఆటంకముగా ఉండకూడదు. మాకు ఒకే ఒక విజ్ఞప్తి ప్రభువా, నీతో ఉన్న మాకున్న సహవాసంలో వచ్చే ఆనందాన్ని ఆస్వాదించడానికి మాకు సహాయము చేయమని, నిన్ను సంతోషపరిచే జీవితాన్ని మేము జీవించుట కొరకు మాకు సహాయము చేయమని తండ్రి సమస్త మహిమను నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రండి, మన ప్రభు త్వరగా రానయ్యున్నాడు గనక ఈ రోజుల్లో దేవునితో మనకున్న ఆ సమాధానమును బట్టి మనం ధైర్యంగా ప్రభు సన్నిధికి వెళుదాం. దేవుని చిత్త ప్రకారముగా దేవుని నామ మహిమ కొరకు మనం జీవించుదాం. ప్రభు మనందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మన ప్రభు అతి త్వరలో రానయ్యున్నాడు. మారనాథ.